హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగే నాకు ఒక షాకింగ్ అనమాట. నిన్న ఏమైందంటే మా పిల్లలకి ట్యూషన్లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి వర్తమాన భవిష్యత్ కాలాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని రండి అమ్మ, ఒక్కొక్క కాలానికి ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పిన అని చెప్పాను అనమాట. ఆ 3 కాలాలకి మా పిల్లలు రాశారు. సో ఎంత బాగా రాశారు. ఒత్తులు, పొల్లులు, ఐత్వాలు, ఓత్వాలు ఎంత బాగున్నాయో. వీడేంటంటే 5th క్లాస్ ప్రమోట్ అయ్యి 6th క్లాస్కి వెళ్తున్నాడు అనమాట. వాళ్ళ తెలుగు ఎంత బాగుందో, ఎంత చక్కగా క్లాసులు ప్రమోట్ అవుతున్నారో. మరి ఈ రేంజ్లో రాసిన పిల్లలు మరి ఎలాగా ప్రమోట్ అవుతున్నారో క్లాసెస్ నాకైతే తెలియట్లేదు. కానీ మీరు కూడా ఒకసారి తెలుసుకుంటారు మన పిల్లల చదువు ఎంత బాగుందనేది అని మీకోసం నేను ఇది చేసి పెడుతున్నాను. మీ పిల్లలు కూడా ఇలాగే హాలిడేస్లో చదువంతా కూడా ఇలా వెనకబడిపోతే కొంచెం పట్టించుకోండి. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి చదివించండి. వాళ్ళు చదువుతున్నారులే అని వదిలేయకుండా ఇట్లా రాయించి వాళ్ళు కూడా ఎలా రాస్తున్నారు, ఒత్తులు పొల్లులు అన్నీ ఉంటున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో చెప్పాలి అని కాదు, కానీ కొంచెం మనం కూడా పేరెంట్స్గా కేర్ తీసుకోవడం చాలా మంచిది. పిల్లలు చదువుతున్నారు లేదు, ఎలా రాస్తున్నారు ఏంటి అనేది ఇది మీకు ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క కామెంట్లో నాకు తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్?